శ్రీ గోదాదేవి శ్రీకృష్ణ భగవానులు శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు విజయ గురుగారు శ్రీ దాసశేష స్వామి వారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన ధనుర్మాస పూజలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సోమవారం నాడు అందులో భాగంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. గోదాదేవి శ్రీకృష్ణ భగవానులు, రామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, లక్ష్మణస్వామి గత 68 సంవత్సరములుగా వైశాఖ శుద్ధ పాడ్యం నుంచి నామం వరకు 1,00,000 మల్లెపూల పూజలు, సప్తమి రోజు 1000 కలశాలతో అభిషేకము ఎంతో విశేషంగా జరుగుతుంది. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసమూర్తి సుమారు 365 సంవత్సరాల క్రితం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గత 74 సంవత్సరాలుగా భాద్రపద శుద్ధ అష్టమి నుంచి బహుళాష్టమి వరకు 1,00,000 మల్లెపూల పూజలు, ప్రతిరోజు కళ్యాణం కానీ సత్యనావతం కానీ ఎంతో విశేషంగా 74 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న మహాలక్ష్మి అమ్మవారు. అయోధ్య బాలరాముని పాదాల కింద ఉన్న యంత్రము అన్నదాన చిదంబర శాస్త్రి వారితే 9 సంవత్సరాలు 6 కోట్లు అనుష్ఠించి రామమంత్రం ధారపోసిన యంత్రము వాసుదాస స్వామివారి పీఠంకి మేము కోరిన మీదట తీసుకొచ్చి ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళినది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము జనవరి 22వ తారీఖు నాడు శ్రీ సీతారాముల వారికి కళ్యాణం జరుగుతుంది. రేపు జనవరిలో కూడా 20వ తారీఖు తెనాలి రథోత్సవము, 21వ తారీఖు అంగలగుతుల రథోత్సవము, 22వ తారీఖు శ్రీ సీతారామ కళ్యాణం, 23వ తారీఖు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం, 24వ తారీఖు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 25వ తారీఖు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎంతో విశేషము. చాలామందికి ఈ ఆశ్రమంలో వచ్చిన కోరికలు తీరుస్తున్నారు. గత 5 సంవత్సరాల్లోనే సుమారు 40 మందికి వివాహాలైనవి, ఉద్యోగాలు వచ్చినాయి, ఆరోగ్యం వచ్చినాయి. మీరు కూడా మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుచున్నాము. 9966153156 9966153156 సీతారామదాస స్వామి షష్టమ పీఠాధిపతి. జై శ్రీరామ్.